విధానంలో సేవకులను తయారు చేయాలి అనేటువంటిది నా లక్ష్యము అయితే కాదు, దేవుని ప్రణాళిక అని చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు నేను తృణీకరించబడ్డాను సేవా విషయంలో. 89లో నేను విశ్వాసిగా ఉన్న దినాలలో 85 నుంచి నేను దగ్గర 89 నుంచి 98 వరకు విశ్వాసిగా కొనసాగుతూ వచ్చాను. 85 నుంచి ఆ మధ్య కాలంలో జరిగినటువంటి సందర్భం ఏంటంటే, ఇక్కడ ఈ గ్రామం తిమ్మనపల్లి గ్రామంలో పరిచర్య కొంతకాలం కుంటుపడింది. ఆ కుంటుపడ్డ దినాలలో నేను బైబిల్ చదువుతూ ఉండేవాడిని. ఒక స్టూడెంట్గా చదువుకుంటూ ఆదివారం రోజు ఖాళీగా చర్చికి వెళ్తూ ఉండేవాడిని. విశ్వాసిగా నేను ఉన్న దినాలలో, బాప్టిజం పొంది ఉన్న దినాలలో సేవ ఆగిపోయింది కొన్నాళ్ళు, ఒక సమస్య వచ్చి. ఆ టైంలో ఈ సేవా పరిచర్యను సాగించడానికి ఎవరు లేనప్పుడు వచ్చే విశ్వాసులను ఒక చోట సమకూర్చుకొని బైబిల్ చదువుతుండేవాడిని. చెప్పటం ఏమేం చేత కాదు, కానీ దానికి ఆసక్తి చూపితే వాళ్ళందరయ్యా నువ్వు చదువు అనేవాళ్ళు. అయితే కొంతకాలానికి ఒక ఆయన మరి సేవకుడిగా పనిచేస్తూ వచ్చాడు. ఆయన నిలబడ్డాడు, నేను నడుపుతానని. సరే, ఆయన నడుపుతూ ఉన్నాడు. ఆయన దగ్గరికి నేను కూడా కొంతకాలం కొనసాగుతూ వస్తే కొద్ది దినాలకి విశ్వాసులు అయ్యా నువ్వు చదువు అనేవాళ్ళు. ఈయనేమో కొంచెం ఇబ్బందికి ఫీల్ అయ్యేవాడు. మేమేమో ప్రోత్సహించి ఆయన్ని అయ్యా మీరే సేవ పరిచయం మీరే చేయండి అనేవాడిని నేను. కానీ వీళ్ళలో అయ్యా కొంచెం మీరు చదవండి కనీసం అనేవాళ్ళు. విశ్వాసుల ఆలోచన అటుండేది. ఇక మొత్తం మీద కొద్ది రోజులకి నా మీద ఒక రకమైనటువంటి ఆలోచన పెరిగింది ఆయనకి. ఏమనుకున్నాడో ఏమో తెలియదు, కానీ సేవకులు ఎవరైనా వస్తే రిసీవ్ చేసుకుని మందిరంలో ప్రార్థన పెడదామని నేను అనేవాడిని. ఆయన కాదు అనేవాడు. ఆ తర్వాత సరే మీరు ఒకవేళ మీకు ఏదైనా పని ఉంటే తాళం ఇవ్వండి, నేను ప్రార్థన జరిపించి మరలా తాళం మీకు ఇస్తాను అనేవాడిని. తాళం కొడి అన్నాడు కొంతకాలానికి. ఆ తర్వాత అసలు నా నీడబడ్డ కాడికి రావటానికి వెళ్ళేదన్నాడు అన్నాడు. ఆ తర్వాత నేను సైలెంట్ అయిపోతా ఉన్నాను, కానీ దేవుడు మాత్రం ముందుకు నెట్టుకొని వస్తానే ఉన్నాడు. ఇది నా ప్రమేయం లేకుండా జరుగుతున్న సన్నివేశం. అయితే ప్రతి విషయంలో నేను తృణీకరించబడతానే ఉన్నాను. అంటే నేను ఎంత ముందుకు వెళ్ళాలనుకుంటున్నానో అంతగా తంతే ఫుట్బాల్ని అట్లా వెళ్ళిపోయినట్టుగా నేను అట్లాగా ఎదికి నెట్టి వేయబడుతూ వచ్చాను. కానీ దేవుని ఆ విధానం ఎట్లా ఉందంటే, నాకు ఏదో ఒక అవకాశం వస్తూ ఉండేది వాక్యం చెప్పడానికో బైబిల్ చదవడానికో. కానీ నా ముందు ఉన్నటువంటి పెద్దలుగా ఉన్న వాళ్ళు మాత్రం నన్ను వెనక్కి నెట్టేస్తూ ఉండేవాళ్ళు. ఆ టైంలో ప్రార్థన చేసుకుంటూ వచ్చాయా, ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన మీరు ఇస్తున్నారు, వెళ్ళాలి అనే తలంపు నాకు ఉంది, కానీ త్రోసివేయబడుతున్నాను, నెట్టివేయబడుతున్నాను, నేనేం చేయగలను అని ప్రార్థన చేసుకుంటూ, మీరే గనక మీ ప్రణాళికలో భాగంగా నన్ను నిలబెట్టుకుంటే నాలాగా త్రోసివేయబడేటువంటి పరిస్థితి ఉన్న వాళ్ళని ముందుకు తీసుకురావడానికి నేను వెనక్కి నడిపిస్తాను ఒప్పందం చేసుకున్నాను. ఈ ఒప్పందం 93లో జరిగింది. 92 నా పెళ్ళి, 93 మా పెద్ద అబ్బాయి పుట్టినాడు. నేను ఆల్రెడీ 89 నుంచి తృణీకరించబడుతూ వచ్చున్నాను కదా. 93లో ఈ ఒప్పందం చేసుకున్నాను. 98లో దేవుని పిలుపు సేవకి నాకైతే ఇష్టం లేదు. ఎందుకంటే ప్రతి పరిస్థితిలో త్రోసివేయబడుతున్నాను కనుక నేను ఏ పరిస్థితికి వెళ్ళినా త్రోసివేయబడుతున్నాను కనుక నేను పనికిరాను అనేటువంటి ఆలోచనలో నేనుంటున్నాను. కానీ దేవుడు మాత్రం నిలబెట్టే పనిలోనే ఆయన ఉన్నాడు, బలపరిచే పనిలోనే ఆయన ఉన్నాడు. కనుక నా ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందాన్ని ఇంకొక మెట్టు ముందుకు తీసుకొచ్చాను. నేనేం కోరను, తినటానికి తిండి, కట్టుకొని బట్ట, నాకు ఆడంబరాలు అవసరం లేదు, సాదా సీదాగా ఉంటా, నిలబెట్టుకుంటే నిలబడతా, మీ పని చేస్తా. ఈ ఒప్పందం చేసుకున్నాను 98లో. 93లో నాలాగా ముందుకు వచ్చే వాళ్ళు ఉంటే ముందుకు నడిపించి నేను వాళ్ళ వెనకుండి బలపరుస్తా
అని తీసుకున్న తీర్మానం 98లో కనీసం అంటే దేవుని నడిపింపు ఎలాగుందంటే సేవలో నిలబడాలని. 98లో ఇక నేను చేసిన నిర్ణయం ఏంటంటే తినటానికి తిండి, కట్టుకోను బట్ట, ఉండటానికి నీడ చాలు, మీ పరిచర్య చేయడానికి నేను సిద్ధమే, ఆడంబరాలట అసలు నాకు అవసరం లేదు, సాదాసీదాగానే ఉంటాను అని ఒప్పందం చేసుకున్నాను. దేవుడు దానికి సరేనన్నాడు కనుక నేను నిలబెట్టాడు. 98 పిలుపు, 99 ఈ ప్రకారంగా మందిర నిర్మాణానికి దేవుడు శ్రీకారం చుట్టడం, ఆ తర్వాత 2000లో మందిర నిర్మాణం అయిపోవడం, ఇక్కడనే అభిషేకించబడ్డాం. నేను పాశ్రమ్ గారు ఈ మందిరంలో ఫుల్ పిట్ మీద ఎక్కడనే అప్పుడు ఈ మందిరం చాలా హైట్గా ఉండేది, రోడ్డు కంటే చాలా హైట్, 4 మెట్లు ఉండే కింద, ఇప్పుడు ఆల్రెడీ పూడిపోయినాయి, అంత హైట్లో ఉంది. ఇక్కడే మేము దైవ సేవకుల చేత అభిషేకించబడి పాల్పాపరావయ్య గారు మమ్మల్ని అభిషేకించి సేవకు ప్రతిష్ఠించారు. ఆ రోజు మొదలు ఈ రోజు వరకు మా పరిస్థితులు మ్యాక్సిమం ఇక్కడ ఉన్నటువంటి కొందరికి తెలుసు మా స్థితి ఏంటో, మా పరిస్థితి ఏంటో. కనీసం ఇక్కడ ఉండటానికి నీడలేదు, ఒక పందిరి వేసుకొని ఉన్నాం. ఆ పందిరి ఎట్లుండేదంటే బయట ఇట్లా ఎట్లుందో సేమ్ దాని లోపల కూడా అట్లుంది, కాకపోతే దాని మీద కొంచెం ఆ జామాయిల కంపు ఉండేది అంతే. దాంట్లో పందిట్లో ఉన్నాం. కనీసం దానికి తడిక కూడా లేకపోతే పిచ్చుకు లోపలికి వచ్చి చేయబొట్టు కరిస్తే ఇంజక్షన్ చేయించుకున్న డబ్బులు కూడా లేవు. అయ్యగారు వచ్చి ఏంది నీ విశ్వాసం, వెళదామని చెప్పి కోదండరావు రెడ్డి గారు తీసుకెళ్ళి కోదండరావు రెడ్డి గారి దగ్గర ఇంజక్షన్ చేయించుకొచ్చారు. ఆయన డబ్బులు ఇచ్చి, ప్రత్యక్ష సాక్షి మా బిలివర్ హరిబాబు గారు ఉన్నారు గుళ్ళపల్లి, ఆయన ఒక కోర్స్కి ఆయన డబ్బులు ఇచ్చి ఆయన ఇంజక్షన్ చేయించారు. నా పరిస్థితి అది. అయినా సేవను మాత్రం వదలను. ఆ తీర్మానంలో ఉన్న కనుక పస్తులను కడుపు కొట్టుకొని పనిచేసి మీ కొరకు నిలబడతానని చెప్పాను. అదే మాట ప్రకారంగా పరిస్థితులు ఎలా ఉన్నా ఆ రోజు నుంచి ఈ రోజుకి ఆడంబరం కోసం కాదు కానీ ఆత్మల ప్రయాసతోనే ప్రాకులాడుతున్నాను. సంఘంలో పుట్టినటువంటి ఆ బిడ్డలను బలపరిచి నాయకులుగా చేసి దేవుని కొరకు నిలబెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఒకనాడు నెట్టివేయబడిన నేను ఈ రోజున వాళ్ళని ముందుకు నిలబెట్టి వారి వెనకుండి వెన్ను తట్టి నడిపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. అందులో భాగంగానే దేవుని మహాకృపలో 5 పరిచర్యలు కొనసాగుతూ ఉన్నాయి. మన పరిచర్యలో నుండి బయటకు వెళ్ళి 5 పరిచర్యలు కొనసాగుతున్నాయి. ఈరోజు మరొక పరిచర్య చేయడానికి మరి బ్రదర్ శేషయ్య గారిని, వారిది ఉల్లగల్లు, వారు ఇక్కడికి వ్యాపార నిమిత్తం వచ్చారు. వ్యాపార నిమిత్తం వచ్చినటువంటి ఆయన వ్యాపారం చేసుకుంటూ ఇల్లు కట్టుకొని నిలబడిపోయాడు. ఆ తర్వాత ఆయన మరియమ్మే నిజమైన తల్లి అంటాడు, కాదు యేసయ్య నిజమైన దేవుడు అంటాను. దానికి పెద్ద వాదోపవాదనలు, ఆయన డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకొని తీర్మానం చేసుకొని సేవలో బాప్తీసం పొంది చిన్నగా దేవుల్లో బలపరచబడ్డ తర్వాత మరి కాలేజీకి పరిచయం చేసిన అయ్య గారి దగ్గరికి ఎలీషపలయ్య గారు చక్కగా వారి కాలేజీలో తర్ఫీదునిచ్చి వారి తర్ఫీదు పూర్తి చేశారు. ఈ రోజున ఈ సువార్త సభలలో ప్రతి సంవత్సరం ఒకరిని సేవకు రిలీజ్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ సంవత్సరం మరి శాషి గారిని వాళ్ళ భార్యాభర్తల్ని అభిషేకించి నిలబెట్టాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఈ పరిచర్య చేయటంలో ఉన్న ముఖ్య ఉద్దేశము ఇది. నేను తృణీకరించబడ్డాను, కానీ ప్రోత్సాహం ఉన్న వాళ్ళని, ఉత్సాహం ఉన్న వాళ్ళని, ఆ పిలుపులో నడిపించబడుతున్న వాళ్ళని గుర్తించి పౌలు ఒక మాట అంటాడు, తెస్సలోనికి 1 పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట అంటాడు. అక్కడ ఏమంటాడంటే పౌలు గారు, చాలా నచ్చింది నాకు మాట, వారి ముఖము చూసి మేము, తెస్సలోనికి 1 పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం, మేము మీ ముఖము చూసి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చునట్లు అనుగ్రహించమని రాత్రింబగళ్ళు అత్యధికంగా దేవుని వేడుకొని చుండగా అంటాడు. వారి ముఖం చూసి వారి లోపాలను తీర్చి వాళ్ళని నిలబెడితే దేవుని కొరకు దూసుకొని పోగలరు అనేటువంటి వారిని వారి ముఖం చూసి గుర్తించి సేవలో నిలబెట్టాలని ఒక సదుద్దేశం కలిగినటువంటి వాడని ఎలాగే ప్రార్థన చేశాను. ప్రభువా, ఒక వ్యక్తిని చూసినప్పుడు తన వర్చస్సు కాదు, తన ఆంతర్యం చూడగల జ్ఞానము నాకు ఇవ్వు, సేవా దృక్పథం వల్ల ఉంటే బలపరిచే జ్ఞానము నాకు ఏని ప్రార్థన చేస్తూ వచ్చేవాడిని.
అదేవిధంగా ఎవరిలో ఆ ఆసక్తి ఉందో వారిని ప్రోత్సహించాను. దేవుని కృపలో వారు బలపడుతూ, దేవుని చేత నడిపించబడుతూ, దేవునిలో వాడబడుతున్నారు. ఈరోజు కాకుంటే రేపు పుట్టిన బిడ్డ ఖచ్చితంగా నడవడం నేర్చుకుంటాడు. పడతా లేతానైనా అడుగులు వేస్తాడు. ఒకరోజు అడుగులు వేయటం నేర్చుకున్నాక తాను చక్కగా నిలబడగలుగుతాడు. అయితే ముందు చేయి పట్టి నడిపించడం అనేది మనం చేయవలసిన మన బాధ్యత కనుక అందులో భాగంగానే శాషి రోజు మనం తీర్మానం చేయించి ఆ ప్రకారంగా మనం అభిషేకం చేయబోతున్నాం. మహిమ దేవునికి కలుగునుగాక.